అమెరికాలో ఉన్న కొడుకు కోడలు ఇండియాలో ఉన్న అత్తామామకే కావచ్చు, అన్నదమ్ములకే కావచ్చు, డబ్బులు పంపించండి అని అడిగితే తప్పేంటి అని కొంతమంది ఇలా కామెంట్ చేస్తున్నారు. అయితే అమెరికాలో ఉన్న పిల్లలు తల్లిదండ్రులను చూడరా, పట్టించుకోరా, మేము ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి పిల్లల్ని అంతంత దూరాలు పంపించాము, బాగా చదువుకుని వాళ్ళు ఉద్యోగాలు చేస్తే మమ్మల్ని కూడా పోషిస్తారన్న ఉద్దేశంతోనే కదా మేము అంత డబ్బు ఖర్చు పెట్టాము. అక్కడ ఉండి అంత సంపాదిస్తున్నప్పుడు మమ్మల్ని చూడడానికి ఇబ్బంది ఏంటి, మరి తల్లిదండ్రులని ఎవరు చూడాలి, ఇండియాలో ఉన్న వాళ్ళు మాత్రమే చూడాలని ఈ రకంగా కొంతమంది కామెంట్లు పెడుతున్నారు. అయితే ఇప్పుడు జరుగుతున్న విషయం గురించి మాట్లాడుకుందాం. పిల్లల్ని కష్టపడి చదివించారు, పాపం లోన్లు పెట్టారు, అక్కడ ఇక్కడ అప్పులు తెచ్చారు, కొంతమంది స్థలాలు అమ్మిన వాళ్ళు, కొంతమంది బంగారాలు అమ్మిన వాళ్ళు, ఏదో రకంగా మొత్తానికి పిల్లలు పంపించారు. సరే, అక్కడికి వెళ్ళారు, కొడుకు కోడలు ఉద్యోగాలు చేస్తున్నారు. ఇప్పుడు అమెరికాలో ఉన్న పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి ఊహించండి. ఇప్పుడు అక్కడ ఉన్న గవర్నమెంట్ ఎలా ఉందో మన అందరికీ తెలుసు. పైగా గ్రీన్ కార్డులు రావట్లేదు. ఎన్నో సంవత్సరాలుగా గ్రీన్ కార్డు కోసం అప్లై చేసినా సరే ఇప్పటి వరకు చాలామందికి గ్రీన్ కార్డు రాలేదు. పిల్లలు అక్కడ పుట్టిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ వల్ల ఇబ్బందులు. ఇప్పుడు పిల్లల్ని వదిలేసి ఇండియాకి వచ్చేయాలా ఏంటి పరిస్థితి? అలాగే మొన్న ఉద్యోగాలు పోయాయి, వేలల్లో ఉద్యోగాలు పోయాయి. వాళ్ళందరూ ఏం చేయాలి అక్కడ ఉండి? పైగా సొంత ఇంటి కోసం లోన్లు తీసుకున్న వాళ్ళు, కార్లు కొనుక్కున్న వాళ్ళు, పిల్లల్ని కాలేజీ చదువులు చదివించాలన్న ఒక హాస్పిటల్ ఖర్చులైనా సరే కోట్లలో ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. అది మనందరికీ కూడా తెలుసు. మరి ఇప్పుడు అక్కడ ఉద్యోగాలు సరిగ్గా లేకుండా ఎప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం కాకుండా, అక్కడ ఉండడానికి గ్రీన్ కార్డు రాకుండా ఇలాంటి పరిస్థితులు ఉంటే వాళ్ళు ఏం చేయాలి చెప్పండి? ఈ లోన్లు, ఇన్ని అప్పులు అక్కడ పెట్టుకొని నెక్స్ట్ ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితిలో ఉంటే, రేపు ఉద్యోగం ఉంటుందో లేదో అని అయోమయ పరిస్థితిలో ఉంటే, ఇండియాలో ఉన్న తల్లిదండ్రులకి, ఇండియాలో ఉన్న కుటుంబ సభ్యులకి డబ్బులు ఎలా పంపిస్తారు చెప్పండి? వాళ్ళ బాధలు ఎవరికన్నా అర్థమవుతున్నాయా? ఒక అమ్మాయి చెప్పింది, నేను నా భర్త సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తాం, మాకు ఎక్కువగానే జీతం వస్తుంది, ఎప్పుడు ఉద్యోగం ఉంటుందో పోతుందో కూడా అర్థం కాని పరిస్థితి. ఒకవేళ ఇద్దరు ఉద్యోగాలు పోతే మా పరిస్థితి ఏంటి? మేము ఎక్కడికి వెళ్ళాలి అంటే గబగబా మూటాముళ్ళు సర్దుకుని వచ్చేసే పరిస్థితి కాదు కదా, మాకు వెనకాల ఎన్నో ఉన్నాయి, అవన్నీ ఎవరు తీరుస్తారని ఆ అమ్మాయి అడుగుతుంది. ఒక్కసారి వాళ్ళ కష్టాలు ఎవరన్నా ఆలోచిస్తున్నావా? అమెరికాలో ఉన్నారు, వాళ్ళు డాలర్లు సంపాదిస్తారు, వాళ్ళకేంటి అని ఈ రకంగా మాట్లాడుతున్నాం. కానీ ఈ మధ్యన కొత్తగా వెళ్ళిన వాళ్ళ పరిస్థితి అయితే మరీ ఘోరంగా ఉంది. ఎప్పుడో 25 ఏళ్ళు 30 ఏళ్ళ కిందట వెళ్ళి అక్కడ సెట్ అయిపోయిన వాళ్ళు, గ్రీన్ కార్డు వచ్చిన వాళ్ళకైతే ఎటువంటి ఇబ్బంది లేదు, వాళ్ళు బాగానే సంపాదించుకుంటున్నారు. కానీ ఆ తర్వాత వెళ్ళిన వాళ్ళు, కొత్తగా ఈ మధ్యన వెళ్ళిన వాళ్ళు, మరి ఇలాంటి వాళ్ళ కష్టాలు ఎవరికి తెలుస్తాయి చెప్పండి? తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి, ఇక్కడ ఉండే ఎవరైతే ఉన్నారో అన్నదమ్ములు కానీ తోటికోడళ్ళు, వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఇవ్వలేదు అని అంటే వాళ్ళ మీద కసి పెంచుకోవడం, వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తిట్టడం, మా అత్తమామను మేమే చూస్తున్నామని ఇలా గొప్పలు చెప్పడం ఇది కాదు. కొంతమంది ఎలా చెప్తున్నారంటే, అత్తమామ ఓపికగా ఉండి శుభ్రంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుని హ్యాపీగా ఉన్నా సరే మా అత్తమామను మేమే చూస్తున్నామని అన్నట్టు ఈ రకంగా చెప్తున్నారు. అమెరికాలో ఉన్న ఒక కోడలు చెప్తోంది, మా అత్తమామ శుభ్రంగా ఉంటారండి, మా మామయ్యకి ఫంక్షన్ వస్తుంది, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు, ఏమీ ఇబ్బంది లేదు, వాళ్ళకి ఎటువంటి అనారోగ్య సమస్య లేవు, అయినా సరే మా మరిది వాళ్ళు ఏమంటారు, వాళ్ళని మేమే చూస్తున్నాం, మేమే పెడుతున్నాం అని అన్నట్టు ఈ రకంగా గొప్పలు చెప్తారండి. ఇలాంటి అబద్ధాలు చెప్పి మమ్మల్ని బ్యాడ్ చేస్తున్నారు బంధువుల దగ్గర. వీళ్ళకి ఎంత పెట్టినా సరే పెట్టామన్న విశ్వాసం కూడా లేదు. మమ్మల్ని ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడతారు. మా దగ్గర ఏదో ఉందని అనుకుని వాళ్ళు ఊహించేసుకుంటూ ఉంటారు. కాకపోతే ఇక్కడ తినక 1 రూపాయిని మేము దాచుకుంటాం, ఈ డబ్బులను అక్కడ పంపించేసరికి అక్కడ మీకు అవి ఎక్కువగా కనబడతాయి, ఇక్కడ ఎన్ని ఖర్చులు ఉంటాయి అనేది ఎవరికీ అర్థం కావట్లేదని పాపం ఆ కోడలు చెప్పుకుంటుంది. చూసారండి, అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు? కొంతమంది అర్థం చేసుకునే తల్లిదండ్రులు ఉన్నారు, కొంతమంది అయితే వాళ్ళ దగ్గర ఏదో డబ్బు ఉంది పెట్టట్లేదని ఇలా ప్రచారం చేసేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో, ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఇదే పరిస్థితి. అందరివి వేలల్లో ఉద్యోగాలు పోతున్నాయి కాబట్టి ఎవరు కూడా ఇల్లులు కూడా కొనట్లేదు. చాలామంది చెప్తున్నారు ఫ్లాట్లు అలాగే ఖాళీగా ఉండిపోయండి, లోన్లు తీసుకుని ఎవరు ఇల్లు కొనుక్కోవట్లేదు. సాఫ్ట్వేర్ ఉద్యోగులు భయపడుతున్నారు, ఏమో రేపు ఉద్యోగం ఉంటుందో లేదో, ఇప్పుడు ఇంత లోన్ పెట్టి అప్పులు చేసి ఇల్లు కొన్నామని అంటే ఆ ఉద్యోగం పోయిందని అంటే ఇంకా మన పని అంతే అని ఎవరు కూడా ఇల్లులు కొనట్లేదు. అమెరికాలో పరిస్థితి కూడా అలాగే ఉంది. అక్కడ నుండి 70% మంది భారతీయులు ఇండియాకు వచ్చేయాలన్న ఆలోచనలో ఉన్నారంట. సర్వే లెక్కల్లో తేలిందని చెప్తున్నారు. ఈ వీసాల దగ్గర బాగా స్ట్రిక్ట్గా పెట్టేశారు, వెళ్ళాలన్నా రావాలన్నా కష్టం, అక్కడ ఉన్న వాళ్ళకి గ్రీన్ కార్డు ఇవ్వట్లేదు, ఈ ఖర్చులు పెరిగిపోయి ఉద్యోగం ఉంటుందో లేదో తెలీదు. ఇవన్నీ ఆలోచించి ఆ మెంటల్ టెన్షన్ భరించలేక ఇండియాకి వచ్చేయాలన్న ఆలోచనలోనే చాలామంది ఉన్నారు. కాబట్టి కుటుంబ సభ్యులు కూడా వాళ్ళ బాధను అర్థం చేసుకుని, వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకుని ఎవ్వరు కూడా ఇబ్బంది పెట్టకండి. అన్నీ బాగున్నాయనుకోండి వాళ్ళే పెడతారు కదా. కానీ కొంతమంది చెప్పుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది చెప్పుకోని వాళ్ళు ఉంటారు. బట్ ఇన్ని రోజులు మిమ్మల్ని బాగానే చూసుకుని ఇప్పుడు చూసుకోలేదనుకోండి, కొంచెం అర్థం చేసుకోండి. ఇన్ని రోజులు బాగున్నప్పుడు పెట్టాడు కదా, అక్కడ వాడి పరిస్థితి ఎలా ఉందోలే, ఈ రోజున పెట్టలేదు అని అంటే మనం వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర చాడీలు చెప్పకూడదు, వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తిట్టడం కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇలాంటివి చేయకూడదని మీరు కూడా అర్థం చేసుకోండి. ఎందుకంటే చాలా కుటుంబాల్లో ఇవే తగువులు జరుగుతున్నాయి. ఆస్తుల దగ్గర తగాదాలు, అన్నదమ్ముల మధ్యన తగాదాలు, తోటికోడళ్ళ మధ్యన తగాదాలు,
ఇది జరుగుతున్న పరిస్థితి. కాబట్టి అమెరికా వెళ్ళిన వాళ్ళ దగ్గర ఏవో కోట్లు ఉన్నాయని అనుకుని పాపం వాళ్ళని మాత్రం దయచేసి ఇబ్బంది పెట్టకండి. చాలామంది ఇండియాకు వచ్చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. మళ్ళీ ఇండియాకు వచ్చిన తర్వాత ఏం చేయాలని అన్న టెన్షన్ కూడా వాళ్ళలో ఉంది. ఎన్నాళ్ళని ఖాళీగా కూర్చుంటారు, 6 నెలలు కూర్చుంటారు, సంవత్సరం కూర్చుంటారు, తర్వాత ఏం చేయాలి? మెంటల్ టెన్షన్ ఎంత ఇదిగా ఉంటుంది దీన్ని బట్టి అర్థం చేసుకోండి. కొంతమంది ఏంటంటే కొడుకు పెట్టేవాడు పెట్టలేదనుకోండి, ఇంకా కోడల మీద నిందలు వేసేస్తూ ఉంటారు. మా కొడుకు మంచివాడే, మా కొడుకు ఎప్పుడు అడగగానే డబ్బులు ఇచ్చేవాడు, మా కోడలు ఇవ్వద్దండి, అందుకే వీడు ఎప్పుడు ఇచ్చేవాడు కూడా ఇవ్వడం మానేశాడని ఇలా కోడల మీద కూడా నిందలు వేసేస్తూ ఉంటారు. చూడండి, అక్కడ కొడుకైనా కోడలైనా అక్కడ పరిస్థితి బాగున్నప్పుడు ఎవరు మాత్రం పెట్టగలరు చెప్పండి? ఒకవేళ పిల్లల పరిస్థితి కనుక అక్కడ బాగోలేదని అంటే మీరు వాళ్ళకి ధైర్యం చెప్పండి. నాన్న ఉన్నంత వరకు ఉండండి, బాగోలేనప్పుడు అప్పుడే ఇక్కడికి వచ్చేయండి, అందరం కలిసి ఉందాము, అంతేగాని ఎటువంటి టెన్షన్ పడకండి ఒక తల్లిదండ్రులుగా మీరు ఒక రక్త సంబంధికులుగా వాళ్ళకి ధైర్యం చెప్పండి. అంతేగాని అక్కడ ఉద్యోగం పోయింది, ట్రంప్ గెంటేశాడు, ఇక్కడికి వచ్చాడు, దిక్కులేక వచ్చాడు, మేము వద్దురా వెళ్ళకరా అని చెప్పినా సరే వెళ్ళాడు, గొప్ప కోసం వెళ్ళాడు, లక్షలు అప్పులు చేసి పాడేశాడు, ఇప్పుడు అప్పులన్నీ ఎవరు తీర్చాలి, మా అమ్మ మా నాన్న మీద వేసేసాడని ఇలాంటి తగువులు కూడా జరిగే పరిస్థితి. ఒకరిని పంపించేసరికి మిగిలిన అన్నదమ్ముల మధ్యన తగాదాలు, గొడవలు. అగో వాడికి అంత డబ్బు ఖర్చు పెట్టి పంపించావు, ఈవేళ అంతా శూన్యమైంది, నాకేమన్నా పెట్టావా, నేను వద్దంటే పంపించావు, నాకు ₹1 ఖర్చు పెట్టలేదని అన్నదమ్ముల మధ్యన, తోటికోడళ్ళ మధ్యన ఇలాంటి తగాదాలు కూడా ఉన్నాయి. చాలామంది కామెంట్ చేశారు, అందుకోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి తల్లిదండ్రులు కొంచెం అర్థం చేసుకోండి. అమెరికాలోనే కాదు, విదేశాల్లో ఎక్కడున్నా సరే ఏ పిల్లలనైనా సరే ఇబ్బంది పెట్టద్దు. వాళ్ళకి తెల్లారు లేవగానే ఎవరికి ఏ మెయిల్ వస్తుందో తెలియని పరిస్థితి, అంత టెన్షన్లో వాళ్ళు పడుతున్నారు. అవసరంగా ఇంత డబ్బు ఖర్చు అయిపోయింది, వద్దంటే వెళ్ళావు, ఇది అదే అని ఇంకా ఏదో ఒకటి అంటారు. ఇప్పుడు ఏదైనా ఒక మంచి పని చేయాలని అనుకుని ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టావు అనుకోండి, ఆ పని ఫెయిల్ అయింది అనుకోండి, ఇంక వెనకాల ఉన్న వాళ్ళు సాధిస్తూ ఉంటారనమాట. మనం మంచి జరగాలని అనుకుంటాం, కానీ అక్కడ ఫెయిల్ అవుతుందని మనం అనుకోం కదా. అది ఒక్కోసారి మన టైం బాగోకో లేకపోతే పరిస్థితులు బాగోకో ఏదో కారణం చేత నష్టపోయే పరిస్థితి. ఇన్ని లక్షలు పెట్టి ఇంత చదువులు చదివారు కానీ వాళ్ళ జీవితాలు పాపం సరిగ్గా లేవు. ఈ రోజున ఒక లోన్ పెట్టి ఒక సొంత ఇల్లు కొనుక్కుందామన్నా, ఒక కారు కొనుక్కుందామన్నా ధైర్యం చేసి ఎవరు కూడా కొనలేకపోతున్నారు. ఉద్యోగం ఉంటుందో లేదో తెలీదు, తీరా అప్పు చేసుకుంటే అది పరిస్థితి. ఇప్పుడున్న పరిస్థితుల్లో కొన్ని రోజులు అందరూ కూడా ఆగాల్సిందే. ఉద్యోగాల పరిస్థితి బాగోలేని కారణంగా అందరూ ఇబ్బందులు పడుతున్నారు. పిల్లల్ని ఎవరు టెన్షన్ పెట్టకండి, కుటుంబాల్లో తగాదాలు పెట్టుకోకండి. తోటకోడళ్ళు కానీ, అన్నదమ్ములు కానీ, ఆడబడుచులు కానీ ఎవరైనా సరే ఏ ఆస్తులకు తగాదాలు ఉన్నా సరే ఇప్పుడున్న సమయంలో మాత్రం దెబ్బలాడుకోకండి. ఎందుకంటే మీ కుటుంబ తగాదాలు ఒక పక్కన ఉద్యోగాలు టెన్షను, ఇవన్నీ అంటే వాళ్ళు భరించలేరు. అలాగే భార్యాభర్తల గొడవలు కూడా, ఏదైనా గొడవలు ఉంటే కనుక కొన్ని రోజులు ఆగండి. ఎందుకంటే ఇన్ని టెన్షన్లు ఒక మనిషి మీద పడిపోయాయి అనుకోండి, వాళ్ళు తట్టుకోగలరా? అది కూడా ఆలోచించుకోండి. ఎవరి కుటుంబంలో ఏ సమస్యలు ఉన్నాయో మనకు తెలీదు. పిల్లలు సుఖంగా ఉంటేనే కదండి తల్లిదండ్రులు కూడా సంతోషపడేది. కాబట్టి అందరూ అర్థం చేసుకోండి. అమెరికాలో వాళ్ళ పరిస్థితులైనా, ఇండియాలో వాళ్ళ పరిస్థితులైనా ఎవరి పరిస్థితులు కూడా బాగోలేదు. పిల్లలు మాత్రం ఇబ్బంది పెట్టకండి. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.